రామ్ చరణ్ గారికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప గౌరవం దక్కింది. సో ఇప్పటి వరకు రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్గానే మనం చూసాం, అదేవిధంగా మెగా పవర్ స్టార్గానే చూసాం. కానీ అంతకుమించి అరుదైన గొప్ప గౌరవం దక్కుతుందంటే ఎవరికి హ్యాపీగా ఉండదు? ఓన్లీ ఆయన ఫ్యాన్స్ కని కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి గొప్ప స్థాయికి రామ్ చరణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. అయితే మనందరికీ తెలుసు, రీసెంట్ టైంలో ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో తన ఫోటోస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి పెద్ద సినిమాకి సంబంధించి. అయితే ఈ సమయంలోనే ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పైన రామ్ చరణ్ గారి ఫొటోస్ మనకు కనిపించాయి. ఇంకా ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత విత్ ఇన్ మినిట్స్లో చాలా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి ఆ ఫొటోసే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇలాంటి అరుదైన గౌరవం అనేది చాలా తక్కువ మందికే దక్కుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఎస్క్వేర్ ఇండియా వాళ్ళు మన భారతదేశం నుంచి ఒక రెండో పర్సన్గా రామ్ చరణ్ గారి ఫోటోని మాత్రమే ఆ మ్యాగజైన్లో వేయడం జరిగింది. సో ఆ క్రమంలో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా విషయాల్ని రామ్ చరణ్ గారు షేర్ చేసుకున్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ స్టైల్ గురించి అన్ని విషయాల్ని కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఆ ఫొటోస్ అనేవి నిజంగా ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నారు మన రామ్ చరణ్ గారు. అండ్ పెద్ద సినిమా లుక్స్లోనే ఇక్కడ ఈ షూట్లో కూడా పాల్గొన్నాడు. సో చాలా మట్టుకు కూడా ఏదైనా సినిమా టీం వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమా ఏ విధంగా అయితే మేక్ ఓవర్ చేస్తారో హీరోని, ఆ లుక్స్ని బయట అలో చెయ్యరు. ఎలాంటి షూట్స్కైనా కూడా అలో చెయ్యరు. మీరు ఒకవేళ షూట్కి వెళ్ళాలి అనుకుంటే ఆ ఒక మేక్ ఓవర్ కాకుండా వేరే రకంగా వెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా పెద్ద సినిమాలో ఏ విధంగా లాంగ్ హెయిర్తో, ఏ బీస్ట్ బాడీతో ఉన్నారో అదే విధంగా ఈ ఫోటో షూట్లో కనిపించాడనమాట. అండ్ ఆ స్టైలిష్ లుక్లో ఆ ఒక పర్సనాలిటీతోని, లాంగ్ హెయిర్తోని కనిపిస్తూ ఉంటే ఒక సింహం లాగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజంగా రామ్ చరణ్ గారికి ఇలాంటి గొప్ప అరుదైన గౌరవం దక్కడం అనేది చాలా హ్యాపీగా ఆనందించాల్సినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. సో ఇంతకుముందు అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ నేమ్ అని చెప్పుకున్నాం మనం రామ్ చరణ్ గారు. మరి ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం అందరం కూడా. సో ఇప్పుడు సెకండ్ భారతీయుడిగా, అంటే రెండో భారతీయుడిగా ఈ యొక్క మ్యాగజైన్లో వచ్చినటువంటి ఫోటో రామ్ చరణ్ గారిది అనమాట. సో ఈ విధంగా మన తెలుగు హీరోలందరూ కూడా మన తెలుగు యొక్క సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, మన యొక్క గొప్పదనాన్ని ప్రపంచం మొత్తాన్ని కూడా చాటి చెప్తూ ఉన్నారు. అందరూ కూడా మన వాళ్ళని గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మన వాళ్ళు చాలా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు కూడా ఆ పేరు సంపాదించడానికి. త్రిబుల్ సినిమాతోని గ్లోబల్ వైడ్గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆస్కార్ వరకు కూడా వెళ్ళారు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి ఫొటోస్ ఈ విధంగా ఎస్క్వేర్ ఇండియా యొక్క మ్యాగజైన్లో రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనమాట. సో ఖచ్చితంగా మీరు కనుక ఆ ఫొటోస్ని చూసి ఉంటే, ఆల్రెడీ ఖచ్చితంగా చూసే ఉంటారు, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఆ ఫొటోసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ లుక్స్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.